మనకి హెయిర్ కూడా అందంగా ఉంటేనే కాబట్టి లుక్ అంతా ఫుల్ఫిల్ అయ్యేది. సో హెయిర్ అందరికీ చిన్న హెయిర్ ఉంటుంది, లేదంటే చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో స్పెషల్ అకేషన్స్లో హెయిర్ ఆర్టిఫిషియల్ హెయిర్ ఇప్పుడు వచ్చింది, ఎక్స్టెన్షన్ హెయిర్. ఇందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో అదంతా మనకి ఇప్పుడు సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు చాలా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ వల్ల ఏంటంటే అందరికీ హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా. అందు గురించి అయితే మనం హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే చాలా మోడల్స్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాపర్ అనమాట. ఫ్రంట్ పార్ట్ అలా థిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంటే బాయ్స్ కి ఊడిపోయేది, ఇప్పుడు లేడీస్ కి ఊడిపోతుంది కదా. వాళ్ళ కోసం అయితే అలానే కాదు, ఇప్పుడైతే ఇలా టాపర్ అనమాట. జస్ట్ మీరు పిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ మీకు సైడ్ పార్టిషన్ కావాలంటే సైడ్ పెట్టుకోవాలి, మిడిల్ కావాలంటే మిడిల్ పెట్టుకోవాలి. అందులో ఇది ఒక పార్ట్, ఎటైనా పెట్టుకోవచ్చు. అందులో ఇది ఒక పార్ట్ అనమాట. న్యాచురల్ గా ఉంటది అనమాట మన దగ్గర హెయిర్ అనేది. చాలా న్యాచురల్ గా ఉంటుంది. సిలికాన్ హెయిర్ అనమాట. ఇది సింథటిక్ ఉంటుంది, సిలికాన్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. 3 వేరియేషన్స్ లో ఇది సిలికాన్ హెయిర్ అనమాట. చాలా బాగుంటుంది హెయిర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రమ్మీ హెయిర్ అనమాట. అంటే 50-50 ఒరిజినల్ హెయిర్ ఉంటుంది అండ్ సిలికాన్ హెయిర్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మీరు స్ట్రైట్ చేయొచ్చు, కర్లీ చేయొచ్చు, ఎనీథింగ్ అనమాట. ఏం కాదు, మీకు చేసుకోవచ్చు ఎనీథింగ్ అనమాట, ఏమైనా చేయొచ్చు. ఇందులో ఏంటంటే స్పెషల్ చిన్న బేస్ ఇస్తాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే డబుల్ క్లిప్స్ ఉంటాయి అండ్ 3 క్లిప్స్ కూడా ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ విగ్ అనమాట. ఇప్పుడు బాయ్స్ కి లేడీ గెటప్ వేయాలన్నా చాలా మంది ఇప్పుడు ట్రోలర్స్ కానీ అందరూ కూడా ఇవే యూజ్ చేస్తున్నారు కదా, అలా అనమాట. ఫుల్ విగ్స్ ఉంటాయి. ఇలా న్యాచురల్ వేవి ఉంటుంది, ఇందులోనే కర్లీ ఉంటుంది, స్ట్రైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, న్యాచురల్ హెయిర్ లానే ఉంటుంది అనమాట. మీకు ఇది ఒరిజినలే అంటారు ఎవరైనా కూడా. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక ఫుల్ విగ్. ఇందులో కూడా మన దగ్గర వేరియేషన్స్ ఉంటాయి. షార్ట్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. లెంత్ అయితే మీకు 40 ఇంచెస్ వరకు మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఎక్స్టెన్షన్స్ అనమాట, కర్లీ. ఇప్పుడు పెళ్ళిళ్ళకి, రిసెప్షన్స్ కి బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెస్సీ బ్రైడ్ వేయాలన్నా, లీవ్ హెయిర్ చేయాలన్నా ఎనీథింగ్ అనమాట, ఏమైనా ఇదే యూజ్ చేస్తారు. ఇందులో మన దగ్గర కలర్స్ తో సహా అండ్ థిక్నెస్ తో లెంత్ అన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి. చూసారు కదా ఇలా. ఇది లేదు, ఇది ఇంతే. మీకు కర్లీ కావాలంటే కర్లీ తీసుకోవాలి, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ కూడా నెక్స్ట్ అదే. చూసారుగా, ఇందులో కూడా మన దగ్గర సైజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది స్ట్రైట్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంటది. బ్రౌన్ ఉంటుంది, ఇందులో బర్గండీ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది 40 ఇంచెస్, 40 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇలా 40 ఇంచెస్ ఉంటుంది, 24 ఇంచెస్ ఉంటుంది, 30 ఇంచెస్ ఉంటుంది, 40 ఇంచెస్ ఉంటుంది. మీకు ఏమన్నా లెంత్ కావాలి అనుకున్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక పొరపాటుని ఇదే తీసుకున్నారు, మీరు ఏమైనా చేంజ్ షార్ట్ కావాలనుకున్నా కట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని జడ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అనమాట. ఇంకా ఏమైనా అల్లుకోవచ్చు. స్ట్రైటే ఉంటుంది. దీన్ని మళ్ళీ కర్లీ చేయాలన్నా కూడా అవ్వదు. మేము చేస్తాం, కాకపోతే మేమేంటంటే మా దగ్గర హెయిర్ ఫిక్సర్స్ అవి ఉంటాయి. ఏ హెయిర్ నైనా మేము కర్లీ కానీ స్ట్రైట్ కానీ చేస్తాం అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోనీ టైల్స్ అనమాట. చాలా న్యాచురల్ గా ఉంటుంది. జస్ట్ ఇది చాలా సింపుల్ అనమాట. మీ హెయిర్ ఇంత ఉన్నా కూడా మీరు బ్యాండ్ వేసేసుకొని దానిపైన ఈ క్లిప్ అనేది తగిలిచ్చి జస్ట్ హోల్డ్ చేసేస్తే పోనీ టైల్ అయిపోతుంది. బెల్ట్ లాగా బెండ్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే స్ట్రైట్ కర్లీ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ కర్లీ కూడా ఉంటుంది. పోనీ టైల్ లో ఈ కర్లీ కూడా ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే, ఫుల్ వాల్యూమ్ కావాలనుకుంటే ఈ కర్లీ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి జడ బిట్స్ అనమాట. కింద ఇప్పుడు ప్రెసెంట్ ఇదే జడ ఉంది కదా, ఇది చిన్నగా వస్తుంది. ఎవరికైనా కూడా మనం అల్లుకున్న తర్వాత చిన్నగా వస్తుంది. డైరెక్ట్ మీరు దీనికి ఎలక్ట్రో ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఎలక్ట్రోతో ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోతుంది. జడ అల్లుకొని డైరెక్ట్ అయిపోతుంది. చూసారు, ఇందాక షార్ట్ ఉండేది, ఇప్పుడు లెంత్ వచ్చింది. ఇలా అనమాట. రెడీమేడ్ ఇలా జడలు కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇందులో కూడా మన దగ్గర సైజెస్ ఉంటాయి. ఇదొక సైజు, ఇదొక సైజు. ఇందులో కూడా మన దగ్గర లెంత్ ఉంటుంది. కర్లీ ఇది వచ్చేసి స్ట్రైట్. కొంతమంది హెయిర్ కర్లీ ఉంటుంది, కొంతమంది హెయిర్ స్ట్రైట్ ఉంటుంది కదా, వాళ్ళకి యూజ్ చేసేలా మనం ఇవైతే మనం స్పెషల్లీ డిజైన్ చేస్తాం అనమాట.
కొంతమంది ఏంటంటే ఓన్లీ ఎక్స్టెన్షన్స్ తీసుకొస్తారు, మన దగ్గర ఏంటంటే ఎనీథింగ్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే క్లిప్ అనమాట. డైరెక్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇలాంటి పోనీ స్టైల్గా ఏం చేసుకోరు కదా, ఇలా క్లిప్తో జస్ట్ నాట్ వేసేసుకొని దానిపైన క్లిప్ పెట్టేసుకుంటారు అనమాట. ఈజీగా ఉంటుంది. మనకి ఏంటంటే మళ్ళీ క్లిప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ప్లేనే కాకుండా స్టోన్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. మీకు సారీ మ్యాచింగ్ కానీ ఎనీథింగ్ అనమాట, ఏమున్నా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో ఫుల్ కర్లీ అనమాట, ఫుల్ థిక్నెస్ లో ఉంటుంది అండ్ స్ట్రైట్ కూడా సైజెస్ ఉంటుంది. సేమ్ మీకు ఎనీథింగ్ అనమాట, ఎందులోనైనా 16 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ జడలు, అసలు రిసెప్షన్స్ కి కానీ అలా కావాలి అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలని అప్పటికప్పుడు పాసిబుల్ అవ్వకపోతే రెడీగా పెట్టారనమాట. హెయిర్తోనే పువ్వుల్ని తయారు చేసి పెట్టేశారు, ఇంకా పైన మళ్ళీ ఇంకేం కొత్తగా పెట్టక్కర్లేదు. సో ఒకసారి హెయిర్ స్టైల్స్ అనమాట, ఇవన్నీ కూడా ట్రెండీ హెయిర్ స్టైల్స్. ఇవి చెప్పాలంటే ఇంటర్నేషనల్ హెయిర్ స్టైలిస్ట్లే చేస్తారు. అలా వాళ్ళకి వేల ఇచ్చి చేయించుకోలేము అనుకున్న వాళ్ళకి మనం రెడీమేడ్ అయితే అలా చేసాం అనమాట. ఇదేంటంటే ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. జడ అల్లేసుకొని జస్ట్ ఇక్కడ క్లిప్స్ కూడా స్టిచ్ చేయించాము, డైరెక్ట్ క్లిప్ చేసేసుకుంటే అయిపోతుంది. పైన వేణి సంథింగ్ ఫ్లవర్స్ డెకరేషన్స్ సంబంధించినవి ఏమైనా పెట్టుకోవచ్చు, పర్ల్స్ సంథింగ్ అనమాట. ఇందులో కూడా మన దగ్గర వేరియేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రైడ్ కి, రిసెప్షన్స్ కి, రిసెప్షన్స్ కి, వెస్టర్న్ లుక్స్ కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో లాంగ్ ఫ్రాక్స్ కి గాని క్రాప్ టాప్స్ కి గాని, ఇందులో కిడ్స్ కి కూడా స్మాల్ సైజ్ ఉంటుంది ఇలా అన్నమాట. ఇవి కిడ్స్ కి బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే కిడ్స్ కే బాగుంటుంది ఫ్లవర్ మేకింగ్ అంతా కూడా. ఈ రెండు బాగా బ్రైడ్స్ కి మేక్ అవుతుంది అన్నమాట, చాలా బాగుంటాయి. ఇదైతే ఇంకా న్యాచురల్ గా ఉంటుంది. చూసారు కదా, బేస్ కూడా మన దగ్గర ఏంటంటే వన్ టైం యూజ్ అనే కాకుండా మీరు మళ్ళీ కూడా యూజ్ చేయొచ్చు. నీట్గా మెయింటైన్ చేసుకునేలా ఉంటే మళ్ళీ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా అయితే మన దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. నాకైతే ఈ హెయిర్ గురించి ఇవన్నీ చూపించావు. మనం పెళ్లి కూతుర్లకి పూల జడలు వేసినప్పుడు వేణీలు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, వాటిని కూడా ఒకసారి చూపిస్తావా? ఇప్పటి వరకు హెయిర్ స్టైల్స్ చూసాము, దానికి రిలేటెడ్గా వేణీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఫ్యాన్సీగా అంటే బ్రైడ్స్ పెట్టుకోవడానికి, అలాగే రిసెప్షన్ టైంలో క్రిస్టల్స్తో పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. న్యూ వర్షన్ అంతా మనం తీసుకొచ్చడం జరుగుతుంది. ఇవేంటంటే ఈ స్టోన్ వర్షన్ అంతా రిసెప్షన్ లుక్స్, వెస్టర్న్ లుక్స్, ఫోటోషూట్స్కి, వీటికి అన్నిటికీ కూడా యూజ్ చేస్తారు అనమాట. అండ్ బ్రైడల్ వేర్కి వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు అంటే వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ అలా పెట్టుకునేవారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళ డ్రెస్, వాళ్ళ శారీని మ్యాచింగ్ని బట్టి ఇలా వేణీస్ కూడా పెట్టుకుంటున్నారు అనమాట. ఇది కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. విత్ స్టోన్స్తో అయితే మనం చేపించడం జరిగిందనమాట. చూసారు కదా, రెడ్, ఎల్లో, ఇలా గ్రీన్, బ్లూ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్ షేడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇలా ఆల్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ స్టిక్కర్స్ అన్నమాట. ఇంతకుముందు ఎలా పెట్టేవారు, పిన్స్ పెట్టి అలా పెట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చేది, ఇంతకుముందు ఇలా వచ్చి పిన్స్తోని సపరేట్ హెయిర్ పిన్స్తో గుచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఇలా స్టిక్కర్స్ టైప్ వచ్చేసాయి అన్నమాట, డైరెక్ట్ స్టిక్ చేసేలాగా అయితే వచ్చేసాయి. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. గోల్డ్ పోల్స్ ఉంటాయి అండ్ ఇలా లవ్ సింబల్స్, బటర్ఫ్లైస్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది కూడా డైరెక్ట్ క్లిప్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ క్లిప్ ఇచ్చేస్తాము, జస్ట్ హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది, మీకు ఎక్కడ పడిపోవడం అలా ఏం జరగదు అనమాట. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెట్ ఫినిషింగ్ వేణీస్ అనమాట. నెట్ ఫినిష్తో వస్తుంది. ఇప్పుడు గాగ్రాకి మ్యాచింగ్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కావాలన్నా కూడా మనం ఇలా తెప్పించేసి ఇస్తాం అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు పువ్వులు పెట్టాక వాడిపోతాయి, వైట్ పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ ఎనీథింగ్ ఏమైనా పెడతారు, ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత బ్లాక్ అయిపోతాయి. అలా కాకుండా మన దగ్గర అయితే ఆర్టిఫిషియల్ మల్లెపూలు అనమాట. ఇందులో కనకాంబరాలు కూడా ఉంటాయి, ప్రెజెంట్ స్టాక్ లేదు మీకు. ఇవి ఏంటంటే షూటింగ్స్లో బాగా యూజ్ చేస్తారు. షూటింగ్స్ ఏంటంటే రెగ్యులర్గా కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనలేక ఇలా రెడీమేడ్ అయితే తీసేసుకుంటారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మిగతా అయితే ఇలా ఏది కావాలంటే అలా ఉంటుంది అనమాట. మీకు ఫ్లవర్లో కావాలన్నా ఫ్లవర్లో ఉంటుంది, స్టోన్లో కావాలన్నా స్టోన్లో ఉంటుంది అనమాట. ఇలా అయితే ఆల్ యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కోమ్స్, క్లిప్స్ కూడా మొత్తం అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనకి రీజనబుల్లో కావాలి అనుకుంటే తక్కువ రేట్ల నుంచి కూడా మన హై ప్రైస్ కూడా
అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. అక్కడైతే వచ్చేసేయండి. అవన్నీ కూడా బ్రాండ్స్ అన్నమాట. ఇవి ఏంటంటే బ్యాక్ కోమింగ్ బ్రషెస్ అని, టెయిల్ కోమ్స్ అని, జీ కోమ్స్ అని, ఇలా అన్ని కోమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. పర్సనల్ ఫోల్డింగ్ కోమ్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. కోమ్స్లో కూడా రీజనబుల్ ఉంటుంది అండ్ ఎంఆర్పికే ఇస్తారు ఎక్కడైనా కూడా. మన దగ్గర అయితే డిస్కౌంట్స్తో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా చాలా న్యాచురల్గా ఉంటాయి రోజెస్. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇలా రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది. ఇలా పెద్దవాళ్ళు ఏమని మెస్సీ బన్స్ కానీ వాళ్ళు వేసుకుంటారు కదా, డైరెక్ట్ వాళ్ళకున్న హెయిర్ని 3 వేసేసుకొని డైరెక్ట్ ఇలా క్లిప్ పెట్టేయడం అనమాట. ఇలా ఉంటుంది. ఇంకా దీనిపైన మీరు డెకరేషన్ సంథింగ్ ఇదే సారీ మ్యాచింగ్ అనుకుందాం, డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటారు పువ్వులు. ఇలా ఉంటుంది. ఇలా ఇందులో కూడా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. హెయిర్లో కూడా చిన్న చిన్న ఇప్పుడు ఫ్లవర్స్ అనేది మీకు చూసే ఉంటారు మీరు కూడా, ముడికి కానీ అక్కడక్కడ పెట్టేలు ఇలా ఫ్లవర్స్తో కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. దీన్ని స్టిక్ చేయాలంటే యూపిన్ అండి, యూపిన్స్తో డైరెక్ట్ స్టిక్ చేసేసుకుంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇందులో చిన్న సైజు ఉంటుంది, బిగ్ సైజ్ కూడా ఉంటుంది మన దగ్గర. అండ్ బన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మనం అయితే ఇలా బన్స్ తీసుకొచ్చేసాం రెడీగా. ఇప్పుడు ఏదే హెయిర్ స్టైల్ ఒరిజినల్ హెయిర్లో వేయాలంటే ఈజీగా 1 అవర్ పైనే పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్ హ్యాంగ్ చేసేసుకునేలాగైతే మనం తీసుకొచ్చేసాం. దీనికి ఫ్లవర్స్ పెట్టినా పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది, వెస్టర్న్ లుక్ అనమాట. ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి అండ్ ఇందులో బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, స్ట్రీక్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా వెస్టర్న్ లుక్సే. నార్మల్గా మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో ఉన్న బ్రైడ్స్ ఇలానే కావాలి అని కోరుకుంటారు. ఇలాంటివి కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అయితే హెయిర్ కి మధ్యలో పెట్టేసి ఇది సైడ్ కి వస్తుంది. జస్ట్ ఇప్పుడు మాటిలు పెట్టుకుంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ. న్యూ వర్షన్లో ఇప్పుడు నార్మల్గా ఇది డైమండ్స్లో కూడా తయారు చేయించుకుంటారు. ఇలాంటివి దొరక్క మన దగ్గర అయితే ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూసారు, ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి క్లిప్స్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ క్లిప్స్ కూడా మన దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్ కి కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పండి. అలా ఇలాంటివి. ఇది కూడా న్యూ వర్షన్ అనమాట, మెస్సీ బ్రైడ్స్. ఇప్పుడు చాలా మంది సింపుల్ గా కావాలి అని, ఎంత సింపుల్ గా ఉంటే అంత రిచ్ అనుకుంటున్నారు కదా, అలా అనమాట. నార్మల్ గా అయితే ఇలా ఉంది, మనకి హ్యాంగింగ్ ఉంటుంది, హెయిర్ స్టైల్ కనిపిస్తుంది, ప్లస్ చాలా బాగుంది, బ్రైడల్ హెయిర్ స్టైల్ వేసుకుంది అనుకుంటున్నాను. ఇలా అనమాట. ఇందులో దీనికే ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ చేస్తారు. ఇవి ఏంటంటే పెళ్లి పూల జడకి కూడా యూజ్ చేస్తారు. ఇలాంటి మెస్సీ బ్రైడ్స్ కి కూడా సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా యూజ్ చేస్తామన్నమాట. ఇందులో అయితే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి నార్మల్ గా అయితే దొరకవు హైదరాబాద్ లో. ఎక్కువ దొరికినా కూడా చాలా ప్రైజెస్ ఉంటాయి, వేలల్లోనే. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఇది సైడ్ కి కూడా పెట్టేలాగా చైన్స్ వచ్చాయి. మీరు అది పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. లింక్స్ కూడా ఉంటాయి. ఇది చాన్బాల్ ఇస్తూ వచ్చింది. మనకి హెయిర్ స్టైల్ వేస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి, చాలా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసావు ఓపిక్గా. సో ఇదనమాట మొత్తానికి వచ్చేటప్పటికి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ 9 స్టార్ కాస్మెటిక్స్ మనకి యూసఫ్గూడలోని మెట్రో స్టేషన్ దగ్గరే అనమాట. 1541 పిల్లర్ దగ్గర ఆపోజిట్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. లొకేషన్లో కూడా మనకి కనిపిస్తుంది, గూగుల్ లొకేషన్లో చూసుకున్నా కూడా చక్కగా ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, గౌతమ్ అనే పేరుతో ఇంకా కొన్ని షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 9 స్టార్ కాస్మెటిక్స్ అంటే కూడా మనకి షాప్ అనేది కనిపిస్తుంది గూగుల్లో కూడా. అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉంది, ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేని వస్తువు అయితే లేదు, మనకి మేకప్ రిలేటెడ్గా కానీ, హెయిర్ స్టైల్స్కి కానీ, స్కిన్ కేర్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అలాగే మనం డైరెక్ట్గా స్టోర్కి వస్తే కనుక ఏది దేనికి యూజ్ అవుతుందో, ఎవరి స్కిన్కి ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో ప్రతిదీ కూడా వాళ్ళే చాలా ఓపిక్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తారు. చిన్న మైన్యూట్ థింగ్స్ దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు, అలాగే ప్రతి బ్రాండ్ కూడా మంచి బ్రాండ్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో
ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ప్లస్ ఓన్లీ ఎంఆర్‌పీలో మాత్రమే కాదు, డిస్కౌంట్ కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి మనకి ఆల్రెడీ రాంబాబు గారు కూడా చెప్పారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా ఎటువంటి డౌట్ లేకుండా ఇక్కడికొచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను, కేవలం నార్మల్ పీపుల్ మాత్రమే కాదు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వాళ్ళ వైఫ్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడే పర్చేస్ చేసుకుంటారు. స్పెషల్‌గా నేనున్నప్పుడు ఎన్టీఆర్ గారి మేకప్ మెన్ కూడా వచ్చారనమాట. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.